నమస్తే, వెల్కమ్ టు భారతీస్ వరల్డ్. చికెన్ బిర్యానీ చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా కడిగి ఉంచుకున్న చికెన్ని తీసుకొని కొంచెం సాల్టు, కొంచెం పసుపు, సరిపడంత కారం వేసుకొని మసాలా కోసం ధనియాలు, మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, కొబ్బరి ముక్కలు కూడా వేసి వేయించుకొని అల్లం వెల్లుల్లి కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. అవి 1.5 టేబుల్ స్పూన్లు వేసుకొని 2 టేబుల్ స్పూన్లు పెరుగు, కొంచెం గరం మసాలా, కొంచెం నిమ్మరసము, పుదీనా, కొత్తిమీర వేసి కొంచెం ఆయిల్ వేసి కలిపి ఉంచుకొని గంట పాటు ఫ్రిడ్జ్లో నానబెట్టుకోవాలి. అప్పుడే ముక్క సాఫ్ట్గా వస్తుంది, బాగుంటుంది. తర్వాత బాస్మతి రైస్ తీసుకొని ఒక అరగంట నానబెట్టుకోవాలి. ఒక మందపాటి గిన్నె తీసుకొని 2 టేబుల్ స్పూన్లు నెయ్యి, 1 గంట నూనె వేసుకొని సమ్మపాలలో తీసుకొని వేగిన తర్వాత మసాలా దినుసులు అవన్నీ వేసుకొని అవి కూడా వేగిన తర్వాత టమాటాలు, ఉల్లిపాయలు కూడా వేసుకొని బాగా వేగిన తర్వాత రైస్ కూడా వేస్తాను కాబట్టి 1 టేబుల్ స్పూన్ కొంచెం పేస్ట్ వేసాను, మసాలా పేస్ట్. తర్వాత నానబెట్టుకొని ఉంచుకున్న చికెన్ వేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడకనివ్వాలి. తర్వాత ముందుగా కడిగి ఉంచుకున్న బాస్మతి రైస్ బాగా వేసి కలిపి కొంచెం వేగనిచ్చి తర్వాత కప్పుకి కప్పున్నర గాడికి వాటర్ పోసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని కొంచెం వేసాను సాల్ట్. వాటర్ బియ్యం వేస్తాం కాబట్టి వీటిలోకి 10 మినిట్స్ హైలో 10 మినిట్స్ స్లోలో పెట్టి ఉడికిస్తే రెడీ అవుతుంది. దీంట్లో పెరుగు చట్నీ, గోంగూర, చికెన్ వేసుకున్నా బాగుంటుంది, కర్రీ వేసుకున్నా. నా వీడియోస్ కనుక మీకు నచ్చుతుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.